మాండూక్యోపనిషత్తులో మొదటి అధ్యాయంలో ఉపనిషత్తు ఉంది కాబట్టి దానికి ఒక శాంతి పాఠం ఉండాలి. ఈ ఉపనిషత్తు అధర్వణ వేదానికి చెందింది కాబట్టి దీని శాంతి పాఠం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైతుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శాంతి పాఠం ద్వారా శిష్యుడు 4 విషయాల్ని కోరుతున్నాడు. మొదటిది ఆయుష్. ఓ దేవా, నాకు దీర్ఘాయుష్ను మాండూక్యోపనిషత్తు కారికలతో సహా నేర్చుకునేంత వరకు వ్యసేమ దేవ హితం యదాయు, అకాల మృత్యువు బారిన పడకుండా కాపాడు. ఆరోగ్యం, మంచి ఆరోగ్యం కూడా ఉండేలా చేయి. ఆరోగ్యంలోకి 4 అంశాలు వస్తాయి: శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. భద్రం కర్ణేభి శృణుయామ దేవాః. భద్రం అంటే సర్వమంగళ స్వరూపం, అది బ్రహ్మ. ఓ దేవా, నా చెవులు బ్రహ్మ గురించి శ్రద్ధగా వినేలా చేయి. భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః. యజత్ర అన్న కూడా దేవతే. కంటితో మంచి విషయాలు చూసేలా చేయి, అంటే కళ్ళు చెవులు సహకరించాలి. కన్ను కన్నా బుద్ధి సూక్ష్మంగా పదునుగా ఉండాలి. స్థిరై అంగై తుష్టువాగుం సస్తనూభిః. సూక్తుల ద్వారా నిన్ను ప్రార్థన చేయడానికి మంచి అంగాలను సమకూర్చు. ఈశ్వర అనుగ్రహం కలగటం. ఈశ్వరానుగ్రహం అనేక దేవతల్ని కొలుస్తున్నాడు. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః. పేరున్న దేవత అయిన ఇంద్రుడు మాకు మేలు చేయుగాక. నహ అంటే మాకు. స్వస్తినః పూషా విశ్వవేదాః. సూర్యదేవత మేలు చేయుగాక. స్వస్తినః తాక్ష్య అరిష్టనేమి. అరిష్టనేమి అంటే ఆయనను ఎవరూ ఆపలేరు. అటువంటి గరుత్మంతుడు మాకు మేలు చేయుగాక. స్వస్తినః బృహస్పతిః దదాతు. బృహస్పతి మాకు మేలు చేయుగాక. నిర్విఘ్నత్వం. ఈ మాండూక్యోపనిషత్తు కారికలతో పాటు నేర్చుకునేటంత వరకు ఆటంకాలు లేకుండుగాక. ఓం శాంతి శాంతి శాంతి.